అందరికీ ఆయన చేయడం వల్ల సర్వలోక పూజలయ్యాడు, యజ్ఞ పురుషులయ్యాడు, యజ్ఞ మోహతయ్యాడు. ఆయన అటువంటి ఆయనకి భక్తిగా భార్యగా తప్పిన కోసమే అడిగిపోయానే పుట్టింటి కూర్చోాలా. ఏం చెప్తారా నీకేదో నా పేరు అవుతుందా అక్కడ ఎవరో మాసరాలు చేసామన్నా ముట్టుకుంటుంది. ఏమంటుంది? ఎవరు తెలుస్తుంది? ఎవరు తెలుస్తుంది? నారాయణ నారాయణ విష్ణుమూర్తి నారాయణ తెలుస్తుంది. అడిగేందిరా మనసా వాచా కర్మ ఇంకో తెలియదా? ఎవరో పేరు చెప్పండి. ఇంతేమా పతిరాజు అవుతుంది. భర్తనాభ ఎక్కడికి తెలిసేవాడు పతిరాజు కాదు. పతిరాజు అన్నారు కదా. మా బిడ్డ ఎవరు తెలుస్తుంది? మీరు ఆమె తలగా కలుస్తానే తలబట్టే పరిగెత్తి వచ్చాడు. మా భార్య ఇక్కడ కలుసున్న గురించి పని వచ్చాడు కాబట్టి వచ్చాం. కలు చేసుకుంటారు మీకు అవునా కాదు మా జ్ఞానం ఎలాగండి కాబట్టి మీకు అన్ని లక్ష్యతే. మీ ఏ సంశయాలు లేకుండా ఉంటే చక్కగా కాపాడతాడు. భక్తులే కాదు భార్యను కాపాడతాడు. ఇగో మా సావజీతో యుహం చేత భార్య వెళ్ళాడు. కాకి వచ్చింది. అది మా రామ అరణ్యం చేస్తున్నాడు. సీతారాములు దగ్గర కూర్చున్నారు. ఒక కాకి వచ్చి ఆ కాకిని ఎక్కడ మీద పొడుస్తుంది. అట్లాగే సీతాదేవి పొడిచింది. ఆయన ఏమన్నాడు? అక్కడ పక్కన అక్కడ గరుమానాలు లేవు, విలంబులు లేవు, చెంబు చక్రాలు లేవు, దెబ్బలు ఉంది. ఆయన దెబ్బలు అన్నాడు. భార్య ప్రేమ చూసారా? ఎలా ఈ కాకచ్చి నా భార్య ముట్టుకుంటుందా? నీ పని చేస్తాను డబ్బు పడి ఏం లేదు. డబ్బు లేదు. మూడు లోకాలు తిరిగాడు. బ్రహ్మ దగ్గరికి వెళ్ళాడు. కాకి ఇంద్రుడి దగ్గరికి వెళ్ళాడు. భార్య రక్షణ నాలుగు రామ్ చివరికి వెళ్ళుకున్నాడు. రామ్ పాదా పట్టుకున్నాడు. మళ్ళీ పరిగెత్తుకుంటూ వచ్చి రామలక్ష్మణుడికి సమాసించి పొరపాటైంది క్షమితమ్మా అని చెప్పనితే ఆనంది పాడాడు. ఆనందింది. ఆయన స్వామి ఇంత శిష్యుడు కాదు వెళ్ళి పెట్టమంటే నా బాణాలు లేదు ఇగో అని కంటే ముందుకాడు. అందుకే కాకికి రెండు కన్ను ఒక్కడికి తెలుసా తెలియదు. కాకి ఉంటుంది ఒక్కనే ఉంటుంది. కన్ను దెబ్బ పుట్టాడు. పనిష్మెంట్ అన్నమాట. దానం తీయకుండా అమ్మగారు అయింది కాబట్టి ఆయన మనవానికి అమ్మవారు మనం అటువంటి ఆయన్ని చేసుకోవడం కలగడం కళ్యాణం చేయడం అనేది అందరికీ మంచిది. ఆమెకి సంశయం లేదు, కోరేది. కాబట్టి శీఘ్రంగా పాలిగ్రహానికి మనందరూ అడిగారు. అట్లాగే స్వామి. ఏంటంటే మీరంతా చక్కగా చెబుతారు. ఏదైనా కూడా తర్కశాస్త్ర నిపుణులు కాబట్టి ఏమంటారు? అటు ఇటు అంటారు, ఇటు అంటారు, దోశని దిబ్బరొట్టు అంటారు, దిబ్బరొట్టని చపాతి అంటారు. ఏదో ఒకటి చేసి మొత్తానికి మడకేసి ఇదే ఇదిగో ఆ స్వామి కోసం మీ అమ్మవారే తప్పిస్తోంది అంటారు. మొత్తానికి నేను చెప్పొచ్చింది అది. సరేనండి కానివ్వండి. మా అమ్మవారికి కూడా నారాయణ అంటేనే ఇష్టం, మా అమ్మవారికి కూడా విష్ణు అంటేనే ఇష్టం. వాస్తవం ఒప్పుకుంటాం. అయితే మీ గోత్రనామాలు అనేటువంటి మాకు తెలియాలి. మా అమ్మవారి యొక్క గోత్రనామాలు ఏమిటయ్యాలంటే ఆయాస్య ఆంగ్ల సాయాస్య గౌతమ త్రయాశయ ప్రవరాన్విత గౌతమ సగోత్రోద్భవి. మా అమ్మవారి యొక్క ప్రవరాది అంటే గౌతమ సగోత్రంలో ఉద్భవించింది జనక మహారాజు అనేటువంటి మహారాజు యొక్క పుత్రిక. కాబట్టి ఇవన్నీ మరి అందరూ చెబుతాము. మా వస్తున్నారు. సరే తెచ్చుకుంటా. అందుకని గోత్రం అని చెప్పుకుంటే ఎక్కువైంది కాబట్టి అయ్యా వాక్యం భజంత్రి ధ్యానం చేయండి అయ్యా. తాంబూలాలు కోదండు మాడితే కథం విశేషమైనటువంటి ఆరాధన కార్యక్రమాలను కూడా చేసుకున్నాం. కాస్త మనకు సమయం దొరికినప్పుడు ఒక సింహావలోకం లాగా చేసి జరిగినటువంటి ప్రక్రియ మొత్తం కూడా వివరించుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. అయితే ఇప్పటి వరకు కూడా స్వామివారికి విశేష పూజ అనేటువంటి కార్యక్రమం జరిగింది. ఆయన చక్కగా మధుపర్కము అంటే పాలని తేనెని కలిపినటువంటి మిశ్రమాన్ని ఇచ్చి తాగించడం జరిగింది. ఇక మధుపర్క సమర్పణ అంటే కొత్త బట్టలు సమర్పించడం అనేటువంటి కార్యక్రమం జరుగుతుంది. ఇక్కడ వచ్చినటువంటి దాతల పేరుగా మన గ్రామస్తులందరూ కూడా సురక్షితంగా ఉండాలని చెప్పి చెబుతూ ఇటువంటి కార్యక్రమం మనం చేస్తూ ఉన్నాం. శ్రీమాన్ శ్రీ శివారెడ్డి కస్తూరి దంపతులు స్వామి వారికి సమర్పకంగా సమర్పిస్తున్నటువంటి మధుభక్త దేవం దేవసుని
కూడా ఈ కళ్యాణ సందర్భంగా ఆడపిల్లి అమ్మవారి వారు ఎన్నాళ్ళ కోసం శివారెడ్డి లక్ష్మీ దంపతులు లక్ష్మస్వామికి సమర్పించిన నూతన వస్త్రం శ్రీమాన్ శ్రీ గోత్రోత్సవులు ఇవ్వండి రామల గోత్రోత్సవులు వసిరెడ్డి రాధారాణి రాముడు స్వామివారికి సమర్పిస్తున్నటువంటి పట్టుమధుర కథయం శ్రీమోర్వాభ్యాం పూష్ణోత్సాహాభ్యాం ప్రతిగృహామి కూర్చో 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 అచ్చా కూర్చో తమ్ముడు అబద్ధంగా యాపట్టలేదు ఏమిటయ్యా ఈ కన్యావర తాంబూలాలు అని అంటే కనుక మనం ఇందాక ఏ విధంగా అయితే ఎదుర్కొల మహోత్సవం జరుపుకున్నామో అదేవిధంగా ఇక్కడ అమ్మవారికి తగినటువంటి వరుణ్ణి కావాలి అని చెప్పేసి ఒక బ్రాహ్మణోత్సవం పిలిచి ఆయన తాంబూలం ఇచ్చి వెతకమని చెప్పడం అనమాట. ఎందుకంటే ఇవాళ రోజునైతే కనుక మనకి మ్యాట్రిమోనీలు లేదంటే కనుక వెబ్సైట్లు ఇలా కాదంటే మనకు తెలిసినటువంటి బంధువులు వీళ్ళ చేత చేయిస్తూ ఉన్నాం. కానీ పూర్వకాలంలో ఒక పిల్లకి పెళ్లి కావాలి అని అంటే లేదంటే కనుక ఒక పిల్లవారికి పెళ్లి కావాలి అని అంటే అక్కడ ఆ ఊళ్ళో ఉన్నటువంటి పురోహితుల వారికో లేదంటే ఆ గుడి గ్రామంలో ఉన్నటువంటి అర్చక స్వామికో చెప్పి అయ్యా మీ పలానా గోత్రం వాళ్ళం మా గోత్రం వాళ్ళకి లేదంటే కనుక మా కులస్తులకి ఎవరైనా తెలిసిన వాళ్ళు ఉంటే మాకు ఒక మంచి సంబంధాన్ని చెప్పండి అని చెప్పి వాళ్ళని సంప్రదించి వాళ్ళకి కొంత డబ్బులు ఇచ్చేవాళ్ళ. వాళ్ళు వెళ్ళి ఫలానా వారైతే మీరు బాగా చక్కగా ఉంటారమ్మా అని చెప్పేసి చెప్పేటువంటి వాళ్ళు. వాళ్ళే కొంతకాలం పోయిన తర్వాత ఢిల్లీల కార్యాలయం అనేటువంటి పేరుతో కూడా బాగా స్థిరంగా పిలుస్తూ ఉండేటువంటి వాళ్ళు. కానీ ఇవాళ రోజు కాలక్రమం ఏంటి ఆ సాంప్రదాయం కనుమరుగైంది. కానీ వేద ప్రమాణమైనటువంటి ఇటువంటి కళ్యాణ మహోత్సవాలు జరుగుతున్నప్పుడు మాత్రం స్వామివారికి అమ్మవారి తరపున ఇచ్చేటువంటి ఒక తాంబూలాన్ని అమ్మవారికి స్వామివారిని వెతకమని చెప్పి ఇచ్చేటువంటి ఒక తాంబూలం అనేటువంటి సాంప్రదాయం మాత్రం ఎక్కడికి పోలేదు. కాబట్టి ఇప్పుడు అదే జరుగుతూ ఉంది. ఇక్కడ కూర్చున్నటువంటి దంపతుల జంటలు కూడా అదే రకంగా ఇక్కడ ఒక దక్షిణ నుంచి ఇక్కడ ఉన్నటువంటి ఆచార్య స్వాములకు గౌరవించడం జరుగుతుంది. ఇప్పుడు అదే కార్యక్రమం ఇక్కడ చేస్తూ ఉన్నాం. వారి కూడా ఒక తాంబూలం. అన్నం పెట్టండి. అయితే మాత్రం మన పత్రాలు జరిగిందండి. అక్కడి నుంచి కూడా ఇప్పటివరకు రామాయణం జరుగుతూనే ఉంది. స్వామి వారు మళ్ళీ కళ్యాణం చేసుకుంటున్నారు. వాడ